హాయ్ అండి. వెల్కమ్ టు కలగూరగంప. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో, మాకు ఈరోజు సండే వచ్చింది. పౌర్ణమి ముందు సండే హోమం చేసుకుంటాం కాబట్టి వెరీ, వెరీ, వెరీ స్పెషల్‌గా మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ హోమం చాలా స్పెషల్‌గా చేసుకున్నాం. అండ్ మధ్యలో వారాహి అమ్మవారికి కూడా పూజ చేస్తామన్నమాట. బట్ నెక్స్ట్ ఇయర్ మా పూజారి గారిని అడుగుతున్నా, నెక్స్ట్ ఇయర్ ప్రాపర్‌గా వారాహి అమ్మవారిని కూడా పెడదాం అనుకున్నా అని అడుగుతున్నా. ఓకేనా? సో, పొద్దున్న నుంచి ప్రాసెస్ ఎట్లయింది చూడండి. సంపెంగ పువ్వులు కింద చూపిస్తారా?
సో ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే సంపంగి పువ్వులు మాకు దొరికినాయి. ఇక్కడ నియర్ బై చేవెళ్ళ దగ్గర వాళ్ళు ఫార్మింగ్ చేస్తారంట, సంపంగి పూల మొక్కలు ఉన్నాయంట. సో ఎవ్రీ డే వాళ్ళు సేల్ చేస్తారంట, మార్కెట్కి పంపిస్తారంట. ఈషా శైలజక్క ఉన్నారు మాకు, అక్క కనెక్ట్ చేశారు. సో అడిగితే మనకు కూడా 2 కిలోలు పంపించారనమాట. అబ్బాయి 500 రూపీస్ కేజీ ఇస్తున్నాడు, నాకు తెలియదు మార్కెట్లో, కానీ ఆ అబ్బాయి మాత్రం 500 రూపీస్ కేజీ ఇచ్చిండు. సో అమ్మవారికి స్వామివారికి ఫస్ట్ సంపెంగ పూల దండలు వేసినాం. అసలు మొత్తం ఎంత అద్భుతమైన సువాసనలు ఉన్నాయి ఇవే అంత ఏరియా అంతా కూడా. సో అది సంగతి. మా హోమం ఇట్లా అయింది. హోమం తర్వాత భోజనాలు చాలా చాలా స్పెషల్, చాలా చాలా ప్రాబ్లం కూడా. మా పూజారి గారు ఏం చెప్పారంటే నో రైస్,
నో ఆనియన్, నో గార్లిక్. ఇవి కొంచెం కష్టమైన పనులు మనకు. బట్ ఎనీవే సాధించేసినాము. మా మెనూ ఏంటంటే ఈరోజు చూపిస్తా. భక్షాలు, సాబుదానా కిచిడి, పొంగల్ అండ్ దహి వడ, పూరి. ఇవి మావి. మా ప్రసూన్న తెచ్చింది మళ్ళీ పూరి, చిన్న పూరీలు తెచ్చింది, మళ్ళీ ఇంకొక స్వీట్ తెచ్చింది, అండ్ దేవుని హోమం స్వీట్ ఉన్నాయి. ఇట్లా ఇన్ని రకాలైనవి బాగానే ఉన్నాయి. చట్నీలు ఉన్నాయి, కూరలు ఉన్నాయి. దానికి రండి చూపిస్తారండి. ఫస్ట్ మన చెట్టుకు కాసిన అరటి గెల్ల ఇది ఇప్పుడు అక్కడ పెట్టేసాం. ఇది మా ప్రసూన చేయించుకొచ్చింది స్పెషల్గా సాబ్దానా స్వీట్. అండ్ ఎందుకు ఇట్లా పెట్టారు దీన్ని, అండ్ లేట్గా చేసిన బాగానే అయింది. అంటే రాత్రి నేను పప్పు నానబెట్టిన బుద్ధిమంతురాల్లాగా, ఆయనతో మర్చిపోయి ఒక గ్లాస్ బియ్యం ఏమన్నా అయిపోయి పక్కకు పడేయాల్సి వచ్చింది. మళ్ళీ పొద్దున్న నానబెట్టి మళ్ళీ చేసి ఇట్లా అయినాయి అనమాట. లేదంటే మంచిగా వస్తుండే మాకు. ఇదిగో సాబ్దానా కిచిడి, ఇది సూపర్ ఉంది. అండ్ ఇది చూడండి మంచిగా ఉంది. సో ఇది పొంగల్, అండ్ పొంగల్లకు నీరు చట్నీ, అండ్ ఇది చాలా ప్రసన్న, దీన్ని ఏమంటారు ప్రసన్న? ఇది పేలల పిండి అంట. స్పెషల్గా తిన్నాం. అయ్యో వీళ్ళు ఎవరు వేసుకుంటలేరు. బాగుంది తెలుసా, ఎంత బాగుందో. మనము సత్యనారాయణ ప్రసాదం స్వామి ప్రసాదంకి ఇట్లనే చేసుకోవచ్చాం, అంత బాగుంది. అయిపోయిందా? పేలాల పిండి మర్చిపోవద్దు, చాలా బాగుంది. కన్నడలు అంటారా? తెలుగులో ఇట్లనే అంటారు. సో దెన్ మన హోమం ప్రసాదం పేరుతో మన అగ్రహారంలో ఇది కూడా పెడుతున్నాం స్వీట్. యాజ్ యూజువల్ బజ్జీ అండ్ పూరి, అండ్ పూరికి కర్రీ, అండ్ ఇవి భక్షాలు, పెద్ద భక్షాలు, మా లక్ష్మి చేసుకొచ్చిన భక్షాలు. అండ్ పొద్దున్న చేసిన ఉప్మా నేను పెట్టించుకున్నాను. నేను తింటాను, నేను ఉప్మా భక్తురాలిని కాబట్టి నాకు ఉప్మా కావాలంటే అవి పెట్టిర్రు నా కొరకు. ఎవరు తింటే వాళ్ళు ఇష్టం అంతే. ఓకే, ఇది మెనూ అనమాట. ఫైనల్గా హడావిడిగా నడుస్తుంది. చూడండి ఎంతమంది కూర్చున్నారు, అందరు ఇట్లా తింటున్నారు చూడండి. మంచిగా కడుపు నిండా తినాలి అందరు, సగం సగం తింటే కోపం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక్కసారి మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. స్వామివారి అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.